సాంఘిక శాస్త్రంలో భాగంగా కంటెంట్లో అర్థశాస్త్రం గురించి తెలుసుకుందాం. అర్థశాస్త్రంలో ఫస్ట్ టాపిక్ అర్థశాస్త్రం, అర్థం, భావనలు. దీని గురించి ఒకసారి పరిశీలిద్దాం. అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఎకనామిక్స్ అంటాం. ఈ ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదము వోక్యో నామస్ అనే రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. జనరల్గా ఎకానమీ అనగా ఆర్థిక వ్యవస్థ, మనందరికీ తెలుసు. ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక వ్యవస్థలో దీంట్లో మరి గ్రీకు పదాలు రెండు ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే, అర్థశాస్త్రం అనే ఆంగ్ల పదము, ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదము ఏ పదాల నుండి ఉద్భవించింది అంటాడు, లేకుంటే ఏ భాష నుండి ఉద్భవించింది అంటాడు. గ్రీకు భాషలోని వోకియో నెమస్ లేకుంటే నెమన్ అనే పదాల నుండి ఉద్భవించింది. వోకియో అనగా అర్థం ఇల్లు లేకుంటే గృహము, నెమన్ అంటే నిర్వహణ, నామస్ అంటే అధ్యయనము. ఇక్కడ ఈ రెండు గ్రీకు పదాల నుండి దీన్ని ఉద్భవించింది. ప్రారంభంలో అర్థశాస్త్రం అనేది దేంట్లో ఒక భాగంగా ఉండేది అని మనకు ఒక డౌట్ వస్తుంది. అర్థశాస్త్రం అనేది క్రీస్తు పూర్వం తత్వశాస్త్రంలో మరియు అదేవిధంగా రాజకీయ అర్థశాస్త్రంలో భాగంగా ఉండేది. దీనికి సంబంధించి మనము అర్థశాస్త్రాన్ని మొట్టమొదట అరిస్టాటిల్ ఏమన్నాడంటే గృహ నిర్వహణ శాస్త్రం అని వ్యాఖ్యానించాడు. ఎందుకు అంటే వోక్యో నెమస్ అని మనం చెప్పాము, ఈ వోక్యో నామస్ అని. అయితే వోక్యో అంటే గృహము అన్నాము. మనము జనరల్గా సాధారణంగా ఇంట్లో ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు ఈ కుటుంబానికి సంబంధించిన బడ్జెట్ అని వేసుకుంటాము. మన ఇంట్లో కావాల్సిన మన ఆదాయం ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆదాయం ఒక 10,000 రూపాయలు ఉంది. మరి అదేవిధంగా మన ఖర్చు ఎంత ఉంది, నెలకు ఒక 8,000 రూపాయల ఖర్చు ఉంది. మరి మన పొదుపు ఎంత ఉంది, 2,000. అంటే మనము ఇంటికి సంబంధించి ఏ విధంగా బడ్జెట్ని రూపొందించుకుంటామో అదేవిధంగా ఇక్కడ ప్రాచీన కాలంలో అప్పుడు ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అనేది ఇప్పటిలాగా ఎక్కువగా విస్తరించలేదు. ఎందుకు అంటే అప్పుడు ప్రారంభంలో మొట్టమొదట మానవ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ప్రారంభమైంది అంటే మానవ జీవితం వేటతోటి ప్రారంభమైంది. అప్పుడు మామూలుగా దేన్నో ఒక జంతువుని అడవికి వెళ్ళి వేటాడి తర్వాత వచ్చిన దాన్ని అందరూ పంచుకొని తినేవాళ్ళు. అప్పుడు మామూలు వేటకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత ఆహార సేకరణ, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ అనేది నెమ్మదిగా అభివృద్ధి కావడం జరిగింది. ఇక్కడ గృహ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో అంటే గృహానికి సంబంధించినవి ఏ విధంగా నిర్వహించుకోవాలి అని మొట్టమొదట అంటే ఇంటిని బాగా చూసుకోవాలి అంటే ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు, దీనికి మాత్రమే అర్థశాస్త్రం పరిమితమైంది. ఎకనామిక్స్ అనే పదాన్ని మొట్టమొదటిగా వాడింది ఎవరని ఎగ్జామ్లో అడగవచ్చు. మనకు జనరల్గా ఈ పదాన్ని అరిస్టాటిల్ వాడడం జరిగింది. మరి ఎకానమీ అన్న పదం నుండే ఉత్పన్నమైనది ఎకనామిక్స్. ఎకానమీ అనే పదం నుండి ఉత్పన్నమైంది ఎకనామిక్స్. దీనికి సంబంధించి మానవుని యొక్క దైనందిన జీవితంలో ఆర్థిక కార్యకలాపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అర్థశాస్త్రం అంటాం. మనం దైనందిన జీవితంలో వివిధ రకాల కార్యకలాపాలు ప్రారంభిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీని మనం సంఘాన్ని పరిశీలిస్తే ఒక వ్యక్తి డాక్టర్, మరొక వ్యక్తి లాయర్, మరొక వ్యక్తి టీచర్, మరొక వ్యక్తి లెక్చరర్. ఈ విధంగా సమాజంలో వివిధ రకాల వృత్తులు ఉన్నాయి. ఈ వృత్తుల యొక్క దీన్ని మామూలుగా మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ జీవితంలో మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, డబ్బుని సంపాదించడం, ఆదాయాన్ని సంపాదించడం. కోటి విద్యలు కూడా కూటి కొరకే అని చెప్తారు. మనం ఏ పని చేసినా కానీ దేనికోసము, ఆహారం తినడానికి మాత్రమే, ఆహారము సంపాదించుకొని తర్వాత దాన్ని ఒక మంచి జీవితాన్ని గడపడం కోసం. మానవుని యొక్క దైనందిన జీవితంలో ఆర్థిక కార్యకలాపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇక్కడ అర్థశాస్త్రం అన్నాం. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బిట్ ఎట్లా వస్తుంది అంటే ఈ అర్థశాస్త్రం అనేది ప్రాచీన కాలంలో దేనిలో భాగంగా ఉండేది అని అడగవచ్చు. మనకు ప్రాచీన కాలంలో అర్థశాస్త్రం అనే పదము దేంట్లో భాగంగా ఉందంటే ఈ శాస్త్రము రాజనీతి శాస్త్రంలో భాగంగా ఉండేది. దీన్ని పొలిటికల్ ఎకానమీ అంటాం. ఈ పొలిటికల్ ఎకానమీకి సంబంధించి కూడా సామాజిక ఆర్థిక సాహిత్యంలో రాజకీయ అర్థశాస్త్రం అన్న పేరును మొట్టమొదటిసారిగా వాడింది ఎవరంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన మొకింగ్టన్స్ అను ఆర్థికవేత్త ప్రవేశపెట్టాడు. మామూలుగా ఈ పొలిటికల్ ఎకానమీ అతడు ఏ గ్రంథంలో ప్రవేశపెట్టాడని కూడా ఎగ్జామ్లో మనకు రావచ్చు. ఏ ట్రాక్ట్ అండ్ పొలిటికల్ ఎకానమీ అనే గ్రంథంలో. ఇది 1615 సంవత్సరంలో ప్రారంభమైంది. అంటే అర్థశాస్త్రం మొట్టమొదట దేనిలో భాగంగా ఉంది అంటే రాజకీయ అర్థశాస్త్రంలో భాగంగా ఉంది. ఇది ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆర్థికవేత్తలు దీన్ని ప్రారంభించారు. మరి ఈ అర్థశాస్త్రానికి సంబంధించిన వివిధ ఆర్థికవేత్తలు రచించిన గ్రంథాలు కూడా ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ రావచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు
మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువగా ఇస్తుంటాడు, గ్రంథాలు ఇస్తాడు, దానికి సంబంధించినవి మ్యాచ్ చేయమంటుంటాడు. మనకి ఇటీవలి కాలంలో మీరు గ్రూప్ 2ని పరిశీలించిన, అదేవిధంగా మిగతా తెలంగాణ టీఎస్పీఎస్సి ఎగ్జామినేషన్స్ మనం పరిశీలిస్తే ఏమవుతుందంటే ఎక్కువగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ చూద్దాం, కొన్ని ముఖ్యమైన గ్రంథాలు చూద్దాం ఈ అర్థశాస్త్రానికి సంబంధించి. ఏ ట్రాక్ట్ ఆన్ పొలిటికల్ ఎకానమీ, ఇది 1615 సంవత్సరంలో ఎవరు మొమ్ క్రెంటెన్స్ అనే ఆర్థికవేత్త దీన్ని రచించడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్లో మామూలుగా ఇంకొక రెండో గ్రంథం ఇంపార్టెంట్, టేబుల్ ఎకనామిక్, ఆర్థిక పట్టికలు అని చెప్తాము. దీన్ని 1758 సంవత్సరంలో క్వినే అనే ఆర్థికవేత్త ఇక్కడ దీన్ని రచించడం జరిగింది. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. అయితే ఇయర్స్ మనకు అంత ఇంపార్టెంట్ కాకుండా కానీ ఒకసారి గుర్తుంచుకోండి, ఒక్కోసారి మనకు ఇయర్ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగవచ్చు. నెక్స్ట్ ఇంకా అర్థశాస్త్రానికి సంబంధించినవి వివిధ రకాల గ్రంథాలు కూడా ఇస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థశాస్త్రానికి సంబంధించి ఆడమ్ స్మిత్ రచించిన గ్రంథం, ఆడమ్ స్మిత్ 1776 సంవత్సరంలో ఒక గ్రంథాన్ని రాస్తాడు. అది ఏం గ్రంథం అంటే అన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని రాస్తాడు. ఇది కూడా అర్థశాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన గ్రంథం. ఈ గ్రంథం కూడా చాలా ఇంపార్టెంట్, మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగవచ్చు. ఇంకా వీటికి సంబంధించినవి కాకుండా మనకు జేఎం క్వీన్స్ రచించిన గ్రంథము ఆదాయ ఉజ్జయిత సిద్ధాంతం రచిస్తాడు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రంథం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు గ్రంథాలు రచయితలు ఇస్తుంటాడు. అదేవిధంగా కార్ల్ మార్క్స్ సంబంధించినవి దాస్ క్యాపిటల్, తర్వాత విలువ సిద్ధాంతాన్ని అతడు చెప్పడం జరిగింది. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎక్కువగా మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి ఆ గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరో మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని తర్వాత విలువ సిద్ధాంతం. జనరల్గా విలువ సిద్ధాంతం అంటే వాల్యూ థియరీ అంటాం. దీని ప్రకారం ఒక వస్తువు ధర లేదా ఒక వస్తువు యొక్క డిమాండ్ ఎట్లా ఉంటుంది, డిమాండ్ని లేదా ధర ఆ వస్తువు వినియోగదారునికి కలిగించే ప్రయోజనంపై ఆధారపడుతుంది. అంటే విలువ సిద్ధాంతం ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను ఉంది, ఒక పెన్ను యొక్క విలువ ఎంత అన్నప్పుడు ఏం చేస్తాం, దాన్ని ద్రవ్య రూపంలో చెప్తాం. ఏదైనా ఒక వస్తువు విలువను ద్రవ్య రూపంలో చెప్తే దాన్ని విలువ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుస్తకం విలువ ఎంత, ఆ పుస్తకం విలువ అంటే పుస్తకం వేల 50 రూపాయలు. అంటే ఒక వస్తువు యొక్క విలువను దేంట్లో చెప్తున్నాము అంటే ద్రవ్య రూపంలో తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఆధునిక కాలంలో ఇప్పుడు ధర అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినవి ఈ అర్థశాస్త్రానికి సంబంధించిన భావనలు ఒకసారి పరిశీలిద్దాం. కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. కోరికలు, అర్థశాస్త్రం అనగానే కోరికలు. మనకు ఆర్థిక వ్యవస్థ నడవాలి అంటే మనకు అదే హిస్టరీలో పరిశీలిస్తే మీరు హిస్టరీలో గౌతమ బుద్ధుడు కోరికలు ఉండొద్దు అంటాడు. కానీ మన అర్థశాస్త్రం ప్రకారం కోరికలు ఉంటేనే ఎకానమీ నడుస్తుంది. కోరికతోటి మన జీవితం అనేది మారిపోతుంది, మన జీవితంలో కొన్ని. అదేవిధంగా కోరికలు అనేవి ఆర్థిక వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్. కోరిక అంటే ఏంది? కోరిక అంటే ఒక మానసికమైన అనుభూతి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక రకమైన కోరిక ఉంటుంది, ఏంటంటే కార్ ఎక్కాలనే కోరిక, లేకుంటే బైక్ కొనాలనే కోరిక, లేకుంటే జాబ్ సంపాదించి మంచిగా డబ్బు సంపాదించాలనే కోరిక. కోరిక అనేది ఒక మానసికమైన అనుభూతి. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే, కోరికలు వస్తువులను ఉపయోగించడం ద్వారా మరియు సేవల్ని పొందడం ద్వారా తీరుతాయి. మన కోరికలు ఎట్లా తీరుతాయి అని క్వశ్చన్ కూడా రావచ్చు. ఎట్లా అంటే మనకు ఆకలి అవుతుంది, బాగా ఆకలి అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాము, ఒక యాపిల్ పండో లేకుంటే అందుబాటులో ఉన్న ఈడ్లో ఏదో ఒకటి స్వీకరిస్తాం. అంటే అక్కడ యాపిల్ తినడం ద్వారా ఏమవుతుంది, మన కోరికను సంతృప్తిపరుచుకుందాం. అంటే కోరికలు జనరల్గా వస్తువుల్ని ఉపయోగించడం ద్వారా కోరికలు తీరుతాయి, సేవల్ని పొందడం ద్వారా కూడా కోరికలు తీరుతాయి. ఇక్కడ రెండు రకాలు, వస్తువులు అంటేనే భౌతిక రూపంలో ఉంటాయి, సేవలు అంటే భౌతిక రూపంలో ఉండవు. వస్తువులకి భౌతిక రూపం ఉంటుంది కానీ సేవలకు భౌతిక రూపం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి చెప్పులు తయారు చేస్తున్నాడు అనుకోండి, ఆ చెప్పులు బయటకు వచ్చిన తర్వాత ప్రొడక్షన్ అది చెప్పులు, లేకుంటే క్లాత్ తయారు చేస్తున్నాడు, దుస్తులు తయారు చేస్తున్నాడు, అక్కడ ప్రొడక్షన్ ఏమొస్తుంది, క్లాత్, దుస్తులు. అదే ఒక ఉపాధ్యాయుడు లేకుంటే ఒక డాక్టరు, ఒక లాయర్ని తీసుకోండి, అతడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, అతడు మామూలుగా మనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, మనకు మెడిసిన్ రాసిస్తాడు పరీక్ష చేసి. అక్కడ అది సేవ, అది కంటికి కనిపించదు. అంటే వస్తువులు సేవల ద్వారా మన యొక్క కోరికలు కూడా తీరుతూ ఉంటాయి. ఎగ్జామ్లో
వస్తువులని భౌతిక రూపంలో ఉంటుంది, సేవలు భౌతిక రూపంలో ఉండవు. నెక్స్ట్ అదేవిధంగా మనం పరిశీలిస్తే కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించే వస్తువులు ఎన్ని రకాలు అని ఎగ్జామ్లో క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. మానవుని యొక్క కోరికలను తీర్చుకోవడానికి మనం జనరల్గా వస్తువుల్ని 3 రకాలుగా వర్గీకరిస్తుంటాం. ఒకటి ప్రాథమిక అవసరాలు అంటాం. నెంబర్ 1 ఏంది ప్రాథమిక అవసరాలు, నెంబర్ 2 సౌకర్యాలు, నెంబర్ 3 విలాసాలు. ఇక్కడ ప్రాథమిక అవసరాలు ఏంది చాలాసార్లు ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు ఈ బిట్టు. ప్రాథమిక అవసరాలు ఏంటంటే ఫుడ్, షెల్టర్, క్లాత్, ఈ మూడింటిని ప్రాథమిక అవసరాలు అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని బిట్ ఎట్లా అడుగుతాడు అంటే ప్రాథమిక అవసరాలు అనగా ఆప్షన్ ఏ ఆహారం, ఆప్షన్ బి చెప్పులు, ఆప్షన్ సి దుస్తులు, ఆప్షన్ డి గృహము. ఇక్కడ కానిదేది అని అడగొచ్చు. అంటే ప్రాథమిక అవసరాలు కానిదేది అన్నప్పుడు ఆప్షన్ ఏలో ఆహారం చెప్పాము, ఆప్షన్ బిలో చెప్పులు అని చెప్పాము, లేకుంటే షూ అని చెప్పాము, ఆప్షన్ సి దుస్తులు, ఆప్షన్ డి గృహము. ఇక్కడ కానిదేంది మామూలుగా షూ అనేది కాదు, చెప్పులు అనేవి కాదు. ఈ విధంగా అడుగుతుంటాడు ఎగ్జామినేషన్లో. ప్రాథమిక అవసరాలు అంటే ఏంటంటే ఒక వ్యక్తి జీవించడానికి కావలసినవి, జీవించడానికి ఆహారం ఉండాలి, మామూలుగా దుస్తులు ఉండాలి, అదేవిధంగా గృహం ఉండాలి. ఈ 3 ఉంటే వీటిని ప్రాథమిక అవసరాలు అంటాం. నెక్స్ట్ సౌకర్యాలు. సౌకర్యాలు అంటే ఏంటంటే మనకు ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాత ఒక వ్యక్తికి మొట్టమొదట ఏ వ్యక్తి అయినా సరే మొట్టమొదట ఏం చేస్తాడు, ఫస్ట్ ప్రాథమిక అవసరాలు తీర్చుకోవాలని చూస్తుంటాడు. ఈ ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాత మనం ఏం చేస్తాం, తర్వాత పక్క వాటి గురించి ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పక్కింట్లో ఫ్యాన్ ఉంది, మనకు ఫ్యాన్ ఉంటే బాగుండు. పక్కింట్లో రిఫ్రిజిరేటర్ ఉంది, మన ఇంట్లో ఉంటే బాగుండు. పక్క వాళ్ళు బైక్ ఉన్నారు, మనం ఉంటే బాగుండు. సౌకర్యాలు అంటే ఏంటంటే మామూలుగా మానవ జీవితం సుఖవంతంగా కొనసాగడానికి అవసరమయ్యే వాటిని ఇక్కడ సౌకర్యాలు అంటాం. మన యొక్క జీవితం సుఖవంతంగా సౌకర్యవంతంగా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం, ఏసీ ఫ్యాన్లు ఉపయోగిస్తున్నాం, టీవీ, మోటార్ బైక్ ఇవన్నీ ఉపయోగిస్తున్నాం. ఇది సౌకర్యాలు. ఫస్ట్ ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాత మానవుడు దేని గురించి ఆలోచిస్తుంటాడు, సౌకర్యాల గురించి ఆలోచిస్తుంటాడు. నెక్స్ట్ అదేవిధంగా సౌకర్యాలు కూడా మనకు తీరాయి. సౌకర్యాలు తీరిన తర్వాత మనం ఏం ఆలోచిస్తాము, ఇంకా విలాసాల గురించి ఆలోచిస్తుంటాం. మూడోది ఏంటంటే విలాసాలు. విలాసాలు అంటే కారు, ఎయిర్ కండిషనర్, ఏసీ అని చెప్తుంటాం, విమానము, ఇలాంటివన్నీ విలాసాలు. అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే ప్రాథమిక అవసరాలకి ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, అదేవిధంగా సౌకర్యాలకి ఎగ్జాంపుల్ అడగవచ్చు, లేకుంటే విలాసాలకి ఎగ్జాంపుల్ అడగవచ్చు. ఇక్కడ మామూలుగా ఈ క్రింది వాటిలో సౌకర్యం కానిదేది అని ఇస్తాడు. సౌకర్యం కానిదేది అని ఇచ్చి అవసరాలు మామూలుగా ఇక్కడ ఒకటి అవసర వస్తువు ఇచ్చి మిగతా సౌకర్యాలు ఇవ్వచ్చు. ఈ విధంగా అడుగుతుంటాడు. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు కోరికలకు సంబంధించినవి లక్షణాలు ఒకసారి పరిశీలిద్దాం. ఈ కోరికల లక్షణాలని, కోరికలు వ్యక్తి సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి. మానవుని యొక్క కోరికలు ప్రధానంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడంటే కోరికల యొక్క లక్షణాలని మనకు ఒక 4 ఆప్షన్స్ ఉంటే 3 ఆప్షన్స్ ఏమో కోరికల లక్షణాలు ఇస్తాడు, 4వది కానిదేది ఇవ్వచ్చు. కాబట్టి మనకి ఏం తెలవాలి, మొట్టమొదట కోరికల లక్షణాలు ఏందో తెలిస్తే కానిదేదో గుర్తుపట్టవచ్చు. ఇక్కడ కోరికలు వ్యక్తి సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తికి సంబంధించిన కోరిక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అనుకోండి, మిడిల్ క్లాస్ వ్యక్తికి కోరికలు ఏముంటాయి, మామూలుగా బైక్ కొనుక్కోవడము, లేకుంటే ఒక ఇల్లు ఉండడము, ఇట్లాంటివి మిడిల్ క్లాస్ వ్యక్తి ఉంటాయి. అంటే వ్యక్తి యొక్క కోరికలు సోషల్ స్టేటస్ మీద ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక స్థితిగతుల మీద, అతని యొక్క డబ్బు మీద ఆధారపడి ఉంటాయి, చుట్టూ ఉండే వాతావరణం మీద కూడా ఆధారపడి ఉంటాయి. మానవుని యొక్క కోరికలు సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి, ఇండియా యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద ఇండియా యొక్క కోరికలు వేరే ఉంటాయి. అమెరికన్ వ్యక్తికి ఉంటే అమెరికా యొక్క అక్కడి యొక్క సామాజిక వాతావరణము, ఆర్థిక పరిస్థితులు వేరు ఉంటాయి. ఈ విధంగా కోరికలు అనేవి సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద ఉంటాయి. ఒక బీద వ్యక్తి అనుకోండి, ఒక బీద వ్యక్తికి ఏం కోరిక ఉంటుంది, నాకు ఈరోజు ఒక 100 రూపాయలు వస్తే చాలు, తినడానికి తిండి ఉంటే చాలు, ఉండడానికి ఇల్లు ఉంటే చాలు అనుకుంటాడు. అదే ఒక ధనికుడు అనుకోండి, ధనికునికి ఏముంటుంది కోరికలు, మామూలుగా అతని యొక్క డబ్బుని రెట్టింపు చేసుకోవడము, అదేవిధంగా విలాసవంతమైన జీవితం గడపడము, ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా రెండోది కోరికలు అనంతాలు. మానవుని యొక్క కోరికలు ఎలా ఉంటాయి అంటే అనంతాలు. అనంతాలు అంటే ఒక కోరిక తీరగానే మరి ఒక కోరిక ఉద్భవిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదట మనకి ఏమనుంటుంది అంటే సైకిల్ కావాలనే కోరిక ఉంటుంది. మనం సైకిల్ సంపాదించుకున్నాం. సైకిల్ తర్వాత ఏముంటుంది,
బైక్ కావాలనే కోరిక వస్తుంది. బైక్ కూడా మనం కొనుక్కున్నాం అనుకోండి, బైక్ తర్వాత మనకేముంటుంది, కార్ కొనాలనే కోరిక ఉంటుంది, కారు కొన్నాం అనుకోండి. ఈ విధంగా హెలికాప్టర్. అంటే మానవుని యొక్క కోరికలు అనంతాలు. ఒక కోరిక తీరిన తర్వాత మరి ఒక కోరిక కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్, ఇంకా వ్యక్తుల కోరికలు ఎట్లా ఉంటాయి అంటే కాలాన్ని బట్టి, తర్వాత నివసించే ప్రదేశాన్ని బట్టి కూడా మారుతుంటాయి. మన యొక్క కోరికలు జనరల్గా కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి, వ్యక్తుల్ని బట్టి కూడా మారుతుంటాయి. అంటే ధనికుల యొక్క కోరికలకి బీదవారి యొక్క కోరికలకి తేడా ఉంటాయి. అదేవిధంగా సమాజంలో కాలాన్ని బట్టి కూడా కోరికలు మారుతూ ఉంటాయి. పూర్వకాలంలో మానవుని యొక్క కోరికలు ఎట్లా ఉన్నాయి, తర్వాత స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే కాలాన్ని బట్టి కోరికలు మారుతుంటాయి, నివసించే ప్రదేశాన్ని బట్టి కూడా మారుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు ఈ రెండింటికి మధ్యలో కూడా కోరికల్లో తేడాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో వారికి కావలసిన సౌకర్యాలు ఉంటే సరిపోతుంది అనుకుంటాడు. అదే పట్టణ ప్రాంతాల్లో విలాసవంతమైన జీవితాన్ని, పక్క వాళ్ళని చూస్తుంటారు. అందుకోసమే ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వినియోగదారులు ఏ విధంగా ఉంటారు అంటే ప్రదర్శన ప్రభావానికి గురవుతుంటారు. డ్యూసెన్బరీ అనే ఆర్థికవేత్త ఈ ప్రదర్శన ప్రభావం గురించి చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు మన్ని. డ్యూసెన్బరీ అనే ఆర్థికవేత్త చెప్తాడు ప్రదర్శన ప్రభావం అంటే ఏంటంటే, మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మామూలుగా అందమైన ఒక బైక్ కొనుక్కున్నాడు అనుకోండి, అతన్ని చూసి మనం ఏం చేస్తాం, మనం కూడా ఆ బైక్ కొనుక్కోవాలి, మన యొక్క ఆలోచన మారుతూ ఉంటుంది. అదేవిధంగా షాపులలో చూస్తుంటాం, వాటిని రకరకాల ప్రకటనల ద్వారా, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, ఈ విధంగా ప్రదేశాన్ని బట్టి మానవుని యొక్క కోరికలు కూడా మారుతూ ఉంటాయి, అనంతాలు. నెక్స్ట్, కోరికల్లో ఇంకా ఎట్లా ఉంటాయంటే, కోరికలు అనేవి అలవాట్లుగా కూడా మారుతుంటాయి. మనకు కోరిక ఉందనుకోండి, అది అలవాటుగా మారుతుండే. నిత్యం మనము ఫర్ ఎగ్జాంపుల్ టీ తాగుతున్నాం అనుకోండి, ఈ టీ తాగడం అనేది ఒక అలవాటుగా మారిపోతుంటుంది. మనకు మామూలు స్టార్టింగ్లో అది ఒక కోరిక, మామూలుగా హ్యాబిట్ కోసం స్వీకరిస్తాం. తర్వాత అదే స్టార్టింగ్లో మామూలుగా తీసుకున్న వస్తువు అది అలవాటుగా మారుతుంది. కోరికలు కూడా అలవాటుగా మారుతూ ఉంటాయి. అదేవిధంగా కోరికల ప్రాముఖ్యతలో తేడాలు ఉంటాయి. కోరికలు ఒక కోరికకి మరి ఒక మనకు 2-3 రకాల కోరికలు ఒకేసారి ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఉన్న డబ్బులేమో డబ్బులు తక్కువ ఉన్నాయి, కానీ మనకేమున్నాయి, రకరకాల కోరికలు ఉన్నాయి. ఎట్లా అంటే, మనకు మన జేబులో ఒక 100 రూపాయలు ఉన్నాయి, మనకు ఐస్ క్రీమ్ తినాలని ఉంటుంది, మనకు ఎట్ ఏ టైం చాక్లెట్స్ తినాలని ఉంటుంది. అదే టైంలో మనకు వివిధ రకాల వస్తువులు కొనాలనే కోరిక కూడా ఉంటుంది. అంటే కోరికల ప్రాముఖ్యతలో తేడాలు ఉంటుంటాయి. ఎట్లా తేడాలు ఉంటాయి అంటే, మన దగ్గర ఉన్న వాటిని బట్టి, మన దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి మన యొక్క ప్రాముఖ్యతలో తేడాలు ఉంటుంటాయి. అదేవిధంగా కోరికలు గల వ్యక్తి పరస్పర పూరకాలుగా ఉంటాయి. కోరికలు ఎట్లా ఉంటాయంటే పరస్పర పూరకాలు ఉంటాయి. ఒక కోరికకు బదులు మరొక కోరికను, ఫర్ ఎగ్జాంపుల్, మనకు చదువుకోవాలనే కోరిక ఉంది. అయితే ఇక్కడ చదువుకోవాలనే కోరిక ఉన్నప్పుడు మనము వివిధ రకాల కాలేజీలు ఉంటాయి. మనకు ప్రత్యామ్నాయం కోరికలు అనేవి వివిధ రకాలు, ప్రత్యామ్నాయాలు కూడా ఉంటాయి. తర్వాత పరస్పర పూరకాలుగా కూడా ఉంటాయి. అంటే మనకు బ్రష్ చేసుకోవాలని ఉంది, బ్రష్ చేసుకోవాలంటే ఏం కావాలి, పేస్ట్ కావాలి, తర్వాత టూత్పేస్ట్ కావాలి, బ్రష్ కావాలి. ఈ విధంగా ఒక కోరిక తీరడానికి మరి ఒక కోరికను, టీ తాగాలి అనే కోరిక ఉందనుకోండి, టీ తాగాలి అనే కోరిక ఉంటే మనకు పాలు కావాలి, షుగర్ కావాలి. అదేవిధంగా పాలు, షుగరు, టీ పొడి, ఈ విధంగా ఒక కోరిక తీరాలి అంటే దానికి ఇతర రకాల పూరక వస్తువులు కూడా ఉంటాయి. ఈ విధంగా పూరకాలుగా ఉంటాయి. కోరికలు పోటీ పడుతూ ఉంటాయి. కోరికలు ఎట్లా ఉంటాయంటే పోటీ పడుతూ కూడా ఉంటుంటాయి. ఒక కోరికని మరొక కోరికకు మధ్య పోటీ ఉంటుంది. మనకు ఎట్ ఏ టైం 2 కోరికలు ఉన్నాయనుకోండి, ఈ 2 కోరికలు పోటీ పడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఈ 1000 రూపాయలతోటి మనము ఒక షర్టు కొనుక్కోవచ్చు ఆ 1000 రూపాయలతోటి, లేకుంటే పుస్తకాలు కొనవచ్చు. ఉన్నాయి ఎంత, 1000 రూపాయలు పరిమిత ఆదాయం ఉంది. కానీ ఈ 2 మన షర్టు కొనాలా లేకుంటే పుస్తకాలు, బుక్స్ కొనాలా, ఈ 2 కోరికల మధ్య కూడా ఏమవుతుంది అంటే మామూలుగా పోటీ పడుతుంటాయి కోరికలు. అదేవిధంగా కోరికల ప్రాముఖ్యతను బట్టి మరి మొదట ఏ కోరిక తీర్చుకోవాలి, బుక్స్ కొనాలనేది ఇంపార్టెంట్. మామూలుగా షర్ట్ ఇట్లాంటివి తర్వాత అయినా కొనుక్కోవచ్చు. ఈ విధంగా ప్రాముఖ్యతను బట్టి, అంటే కోరికల యొక్క ప్రాముఖ్యతను బట్టి తేడాలు ఉంటాయి. అదేవిధంగా పోటీ పడుతూ ఉంటాయి, ప్రత్యామ్నాయాలు కూడా ఉంటాయి. ఇవి కోరికల లక్షణాలకు సంబంధించి. అదేవిధంగా వ్యక్తులు కానీ ఆర్థిక వ్యవస్థకు కానీ అందుబాటులో ఉన్న వనరులు అవసరాలకు సరిపోకపోవడమే కొరత అంటాం. జనరల్గా కొరత అంటే ఏంది,
స్కేర్సిటీ అంటే ఏంటంటే ఒక వస్తువు యొక్క సప్లై కంటే డిమాండ్ అధికంగా ఉండడాన్ని కొరత అంటాం. ఒక వస్తువు యొక్క డిమాండ్ ఎట్లా ఉంటుంది అంటే అధికంగా ఉంటుంది, సప్లై ఎట్లా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్లో వరి ధాన్యము ఎట్లా ఉంది అంటే తక్కువగా పండింది అనుకోండి, వాటిని ఉపయోగించే మనమందరం ఈరోజు 123 కోట్ల జనాభా పైన ఉంది భారతదేశంలో, 121 కోట్లు 2011 సెన్సెస్ ప్రకారం. మరి ఈ జనాభాకు సరిపడే ఆహార పదార్థాలు ఉన్నాయా? లేవు. మరి ఆహార పదార్థాలు లేవు, వనరుల డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది, సప్లై ఏమో తక్కువ ఉంది, అప్పుడు కొరత ఏర్పడుతుంది. అంటే వ్యక్తులకు కానీ ఆర్థిక వ్యవస్థలకు కానీ ఉన్న వనరులకు అవసరాలకు సరిపోకపోవడమే కొరత, స్కేర్సిటీ అంటాం. ఈ కొరతగా ఉండే వనరులు ముఖ్యంగా 2 రకాలుగా చెప్పవచ్చు. కొరతగా ఉండే వనరులని 2 రకాలుగా చెప్పవచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడుగుతాడు. అవి 2 రకాలు. ఒకటి మానవ వనరులు. మానవ వనరులు చూద్దాం. మానవ వనరులు అంటే ఏంటంటే శ్రామికులు, వ్యవస్థాపన, నిర్వహణ. మనకు మానవ వనరులు హ్యూమన్ రిసోర్స్. ఏ దేశంలో అయితే హ్యూమన్ రిసోర్స్ క్వాలిటీగా ఉంటాయో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. మానవ వనరులు అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశంలో విద్య, ఆరోగ్య సదుపాయాలు ఉండాలి. మన భారతదేశాన్ని పరిశీలిద్దాం. మన భారతదేశంలో ఎడ్యుకేషన్ ఇంకా తక్కువగా ఉంది, అదేవిధంగా ఆరోగ్య సదుపాయాలు కూడా తక్కువగా ఉన్నాయి. అదే అమెరికా తీసుకోండి. అమెరికాలో తీసుకుంటే అక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ, తర్వాత ఫెసిలిటీస్, హెల్త్ పరంగా కూడా ఫెసిలిటీస్ ఎక్కువ. అంటే ఒక దేశంలో, ఏ దేశంలో అయితే మానవ వనరుల కొరత ఉంటుందో ఆ దేశం వెనుకబడి ఉంటుంది. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే, గ్రోత్ రేట్ పెరగాలి అంటే ఏమి అభివృద్ధి చెందాలి? మానవ వనరులు అభివృద్ధి చెందాలి. మానవ వనరులు అభివృద్ధి చెందాలి అంటే శ్రామికులు కావాలి, నైపుణ్యం గల శ్రామికులు కావాలి, నైపుణ్యం గల వ్యవస్థాపకులు కావాలి, మరి సాంకేతిక పరిజ్ఞానం కావాలి. ఇవన్నీ కావాలి అంటే ఆ దేశంలో విద్యా సదుపాయాలు ఎక్కువగా ఉండాలి. ఏ దేశమైతే విద్యా రంగంలో ఎక్కువ అభివృద్ధి సాధిస్తుందో ఆ దేశంలో ఆటోమేటిక్గా మానవ వనరులు అనేవి అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇక మానవ వనరులని పరిగణిస్తుంటాం. నెక్స్ట్ అదేవిధంగా భౌతిక వనరులు. భౌతిక వనరులు అంటే భూమి, సహజ వనరులు, సాంకేతిక పరిజ్ఞానము, సమాచారం, మూలధనం, వీటిని భౌతిక వనరులుగా పరిగణిస్తూ ఉంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎట్లా అడుగుతారంటే ఈ క్రింది వాటిలో భౌతిక వనరులు కానిదేది అని అడగవచ్చు. ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ బి సాంకేతిక పరిజ్ఞానము, ఆప్షన్ సి మానవ వనరులు, ఆప్షన్ డి సమాచారం అని ఇస్తాడు. ఇక్కడ మనకేంటిది? మానవ వనరులు అనేది భౌతిక వనరు కాదు. ఇట్లా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే భౌతిక వనరులు అంటే ఏంది, మానవ వనరులు అంటే ఏంది. మనకు ఫస్ట్ భౌతిక వనరులు అంటే తెలవాలి, మానవ వనరులు అంటే తెలవాలి. భౌతిక వనరులు అంటే ఏ దేశం అయినా సరే ఆ దేశం యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది, భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మన దేశంలో ఉన్న వనరులు భౌగోళిక వనరులు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం వ్యవసాయిక దేశం. ఈ దేశంలో సహజ వనరులకు కొదవలేదు. అదేవిధంగా అరబ్ కంట్రీస్ తీసుకోండి. అరబ్ కంట్రీస్లో అక్కడ ఏముంటుంది? ఎక్కువగా పెట్రోల్ ఎక్కువగా, డీజిల్, చమురు ఎక్కువగా లభిస్తుంది. అంటే ఆ దేశ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఆ దేశ అభివృద్ధి నిర్ణయించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇక్కడ ఇండియాలో పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలంటే వస్తుందా? అక్కడ భౌతిక వనరులు ఆధారపడి ఉంటుంది. అంటే అక్కడ ఉన్న భూమి మీద, తర్వాత సహజ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, దీని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో భూమి కొరతగా ఉంది అంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ భూమిని యూటిలైజ్ చేసుకోవాలి, సమర్థవంతంగా యూటిలైజ్ చేసుకోవాలి, సాంకేతిక పరిజ్ఞానం యూటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవుని యొక్క కోరికలు కూడా ఏమవుతాయంటే తీరుతూ ఉంటాయి. ఏ సమాజంలో అయితే మనం ఎక్కువగా సమాజం అభివృద్ధి చెందిందనుకోండి, మన యొక్క అవసరాలు కూడా పెరుగుతాయి. అవసరాలు పెరిగినప్పుడు వనరులు సరిపోవు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో మన దేశాన్ని పరిశీలిస్తే మనకు విద్యుత్ ఎంత ఉపయోగించే వాళ్ళం కాదు. ఈరోజు పవర్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఎందుకు? మొట్టమొదట ప్రాచీన కాలంలో వ్యవసాయం ఎట్లా ఉండేది? మామూలు నాగళ్ళతోటి ఈ విధంగా చేసేవాళ్ళం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వ్యవసాయంలో అప్పుడు మామూలు బావులతోటి, చెరువులతోటి, కుంటలతోటి వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ ఆధునిక కాలంలో మానవుని యొక్క అవసరాలు పెరిగి అంటే డిమాండ్కు తగ్గ సప్లైని పెంచడం కోసం మనం ఏం చేస్తున్నాం ఈరోజు అంటే ఎక్కువగా నాగళ్ళకు బదులు ఈరోజు ట్రాక్టర్లు యూజ్ చేస్తున్నాం అగ్రికల్చర్ సెక్టర్లో. అదేవిధంగా వరి కోత మిషన్లు యూజ్ చేస్తున్నాం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నాం. ఈరోజు రిమోట్ తోటే మనం ఇంట్లో కూర్చొని మన యొక్క పొలం దగ్గర ఉన్న మోటార్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఇట్లాంటి టెక్నాలజీ వచ్చింది. అంటే మానవుడు అభివృద్ధి చెందుతుంటే, మానవుని యొక్క అవసరాలు పెరుగుతుంటే, ఈ అవసరాలు పెరుగుతుంటే మానవుని యొక్క కోరికలు కూడా పెరుగుతున్నాయి. రోజు రోజుకి మానవుని యొక్క కోరికలు పెరుగుతున్నాయి. ఈ కోరికలు పెరుగుతున్నాయి కాబట్టి అవసరాలు పెరుగుతున్నాయి. మరి ఉన్న వనరులు ఎట్లున్నాయి? లిమిటెడ్గా ఉన్నాయి. ఈ వనరులు సరిపోవట్లేదు.
అంటే మానవుని యొక్క అవసరాలకు తగ్గట్లు మనం వనరులను ఉపయోగించుకోవాలి. వనరులేమో పరిమితంగా ఉన్నాయి, కోరికలేమో అనంతాలుగా ఉన్నాయి. ఈ పరిమితమైన వనరులతోటి ఈ అపరిమితమైన కోరికలను ఏ విధంగా తీర్చుకోవాలనే దానికి ఎంపిక సమస్య, స్కేర్సిటీ అనేది ఏర్పడుతుంది. దీన్నే లైలెన్స్ రాబిన్స్ తన యొక్క గ్రంథంలో పేర్కొనడం జరిగింది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో అతడు ఏం పేర్కొన్నాడంటే ఎంపిక సమస్య గురించి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కొరతగా ఉన్న వనరులు కొన్ని ప్రత్యేక వస్తువులు లేదా సేవల్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించినప్పుడు ఆ మేరకు ఇతర అవకాశాలు వదులుకోవాలి. మనకు వస్తువులేమో కొరతగా ఉంటున్నాయి అని చెప్పాము. వనరులు ఎట్లా ఉన్నాయి? పరిమితంగా ఉన్నాయి. కొన్ని అవకాశాలు వదులుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. ఈ 50 రూపాయలతోటి మనము సినిమాకి వెళ్ళొచ్చు, లేకుంటే మనము ఆ 50 రూపాయలతోటి హోటల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న వనరులు ఎట్లా ఉన్నాయి? లిమిట్గా ఉన్నాయి. మరి సినిమాకి వెళ్ళాలా, హోటల్కి వెళ్ళాలా? మనం ఒకవేళ సినిమాకి వెళ్తే హోటల్ ఛాన్స్ పోతుంది, హోటల్కి వెళ్తే సినిమా ఛాన్స్ పోతుంది. అంటే ఇక్కడ వనరులు కొరతగా ఉన్నాయి కాబట్టి మనం ఉపయోగించేటప్పుడు కూడా వనరులు ఎట్లా ఉన్నాయంటే పరిమితంగా ఉన్నాయి. మరి ఏ విధంగా వనరులను వాడుకోవాలి? మన దగ్గర ఉన్న వనరులతోటి ఏ వస్తువుని ఉత్పత్తి చేయాలి? ఏ ఆర్థిక వ్యవస్థలో అయినా వస్తువుని ఉత్పత్తి చేయడానికి 2 రకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మూలధన వస్తువుని ఉత్పత్తి చేయాలా, శ్రమ సాంద్రత పద్ధతిలో క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ని ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయాలా, లేకుంటే లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ని ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయాలని ఇక్కడ ఒక సమస్య ఏర్పడుతుంది. అదేవిధంగా మూలధన వస్తువులను ఉత్పత్తి చేయాలా, శ్రమ సాంద్రత వస్తువులను ఉత్పత్తి చేయాలా? ఇలాంటప్పుడు ఆ దేశ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలి. భారతదేశంలో అయితే జనాభా ఎక్కువ ఉంది. జనాభా ఎక్కువ ఉన్నప్పుడు మరి లేబర్ ఇంటెన్సివ్ టెక్నికా, క్యాపిటల్ గూడ్స్ను యూజ్ చేయాలన్నా, మరి లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ను యూజ్ చేయాలా అనేది ఇక్కడ ఒక సమస్య ఏర్పడుతుంది. ఇట్లాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వస్తువును ఉత్పత్తి చేస్తే మరి ఒక అవకాశం కోల్పోవాల్సి వస్తుంది. ఎట్లా అంటే మన దగ్గర ఉన్న వనరులతోటి కాఫీనైనా ఉత్పత్తి చేయవచ్చు, లేకుంటే టీనైనా ఉత్పత్తి చేయవచ్చు అనుకోండి. మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి. ఈ 1000 రూపాయలతోటి కాఫీ పంటనైనా పండించవచ్చు, టీ పంటనైనా పండించవచ్చు. మరి ఏదో ఒక దానికి మాత్రమే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాఫీని మనం ప్రొడక్షన్ చేసామనుకోండి, టీని వదులుకోవాల్సి వస్తుంది. ఒకవేళ టీని ప్రొడక్షన్ చేసామనుకోండి, కాఫీని వదులుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఉన్న వనరులో కొన్ని ప్రత్యేక వస్తువుల్ని, సేవలను ఉత్పత్తి చేయడానికి మాత్రమే మనకు కొరత అనేది ఏర్పడుతుంది. ఇది ప్రతి ఆర్థిక వ్యవస్థలో సమస్యగా మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనమే ఉన్నాం. మనము ఆఫీస్కి వెళ్ళాలనుకోండి. ఆఫీస్కి వెళ్ళాలన్నప్పుడు కూడా కొరత ఏర్పడుతుంది. ఇక్కడ మనం బైక్ మీద వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, నడుచుకుంటూ వెళ్ళాలా, సైకిల్ మీద, అంటే అక్కడ ఒక ఆప్షన్ని మనం ఒకటి వదులుకోవాల్సి వస్తుంది. అంటే వనరులు ఎట్లా ఉన్నాయంటే లిమిటెడ్గా ఉన్నాయి. ఉన్న ఈ లిమిటెడ్ దాంతో ఏ విధంగా ఉండాలి అనేది మానవుని డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. దీనినే ఆర్థికవేత్తలు ఏమన్నారంటే అవకాశ వ్యయమన్నారు. 2 రకాల వస్తువులు ఉన్నప్పుడు, ఇందాకనే చెప్పాను, కాఫీ, టీ, ఈ రెండిట్లో కాఫీని ఉత్పత్తి చేస్తే టీని వదులుకోవాలి, టీని ఉత్పత్తి చేస్తే కాఫీని వదులుకోవాలి. దీన్నే ఆర్థికవేత్తలు ఏమన్నారంటే అవకాశ వ్యయం అన్నారు. ప్రతి సమాజము వనరుల కొరత అనే సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఎంపిక సమస్య ఏర్పడుతుంది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు అంటే ఈ ఎంపిక సమస్య గురించి తెలియజేసిన ఆర్థికవేత్త ఎవరు అంటాడు. ఆప్షన్ ఏ ఆడమ్ స్మిత్, ఆప్షన్ బి రాబిన్స్, ఆప్షన్ సి మార్షల్, ఆప్షన్ డి పాల్ శామ్యుల్సన్ అని ఇస్తాడు. మరి ఇక్కడ ఎవరు ఈ ఎంపిక సమస్య గురించి మొట్టమొదటి తెలియజేసిందంటే లైలెన్స్ రాబిన్స్ తన యొక్క సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో ఇక్కడ పేర్కొనడం జరిగింది. ప్రతి సమాజం కూడా, ఏ సమాజాన్ని తీసుకున్నా కూడా ఈరోజు వనరులు అనేవి లిమిటెడ్గా ఉన్నాయి. కొరత సమస్య ఏర్పడుతుంది. కొరత అనేది ప్రతి దాంట్లో ఉన్నది. మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు షాప్లో ఏ వస్తువులు కొనాలి, అక్కడ కూడా కొరత. షూ కొనాలా, లేకుంటే చెప్పులు కొనుక్కోవాలా, అక్కడ ఏమవుతుంది, మన యొక్క జేబులో ఉన్న డబ్బుల్ని ఎస్టిమేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే సమాజం అనేది వనరులు కొరతగా ఉన్నాయి కాబట్టి, స్కేర్సిటీ ఉంది కాబట్టి మనం ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సమాజం యొక్క అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలి. ఇంకోటి చూద్దాం, ప్రాధాన్యతలకు అనుగుణంగా అవసరాలు తీర్చుకోవాల్సి వస్తుంది. మనకు 2 రకాల ప్రాధాన్యత, మనము ఏది ముందు తీర్చుకోవాలి. ప్రాధాన్యత అంటే మన యొక్క ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన యొక్క అవసరాలు ఏమున్నాయి, మనకు 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. పెన్ను ఉందనుకోండి, ఈ పెన్నుతోటి మనము ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు బాల్ పాయింట్ పెన్ ఉపయోగించాలా, లేకుంటే జెల్ పెన్ ఉపయోగించాలా? ఇక్కడ ఏంటిది,
బాల్ పాయింట్ పెన్నా, జెల్లా అనేది ఇక్కడ ప్రాధాన్యత. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము? మన కోరిక తీరుతుందా? ఎగ్జామ్ రాయాలి. మన ఎయిమ్ ఏంది? ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలన్నప్పుడు 5 రూపాయల పెన్తో రాయొచ్చు, 20 రూపాయల పెన్తో రాయొచ్చు. ఇక్కడ ప్రాధాన్యతకు అనుగుణంగా, మన యొక్క అవసరాలకు అనుగుణంగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. కోరికలు ఇంకా ఎట్లా ఉంటాయంటే సార్వజనికమైనవి. సార్వజనీనమైన సమస్య అనగా అపరిమితమైన కోరికలు. మన కోరికలు అపరిమితంగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే ఒక కోరిక తీరగానే మరొక కోరిక జనిస్తూ ఉంటుంది. ఇంతకుముందే చెప్పాను, ఫస్ట్ సైకిల్ కావాలనుకుంటాడు మానవుడు, సైకిల్ తర్వాత బైక్ కావాలి, బైక్ తర్వాత కార్ కావాలి. ఈ విధంగా కోరికలు అనేవి అపరిమితంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు, మీకు టీచర్ జాబ్ రావాలనే కోరిక ఉంది. టీచర్ జాబ్ వచ్చిన తర్వాత ఏం కోరిక? గ్రూప్ 2 రావాలనుకుంటారు. గ్రూప్ 2 వచ్చిన తర్వాత గ్రూప్ 1 రావాలనుకుంటారు. గ్రూప్ 1 వస్తే ఐఏఎస్ రావాలని. అంటే మానవుని యొక్క కోరికలు ఎట్లా ఉన్నాయంటే అపరిమితాలు. ఒక కోరిక తీరగానే మరి ఒక కోరిక కోసం ఆలోచిస్తుంటారు. వనరులు మాత్రం లిమిటెడ్గా ఉన్నాయి. ఈ ఉన్న వనరులతోటి మనం ఏ విధంగా అభివృద్ధి సాధించాలి అనేదే ప్రధానంగా. అన్ని దేశాలు కూడా ప్రధానంగా కొన్ని ప్రధాన ఆర్థిక సమస్యల గురించి ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ దేశమైనా సరే ఆ దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాలి. ఇండియా అనుకోండి, ఇండియాలో జనాభా ఎక్కువ ఉంది. జనాభా ఎక్కువ ఉన్నప్పుడు మనము లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్ ఉపయోగించుకోవాలా, క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్ ఉపయోగించాలంటే ఆర్థికవేత్తలు, పరిపాలనవేత్తలు, రాజకీయ నాయకులు ఇక్కడ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్థికవేత్తలు కూడా మన యొక్క జనాభా అవసరాలకు అనుగుణంగా ఇక్కడ ఎంపిక చేసుకోవాల్సిన సమస్య అనేది ఉంటుంది. ఏది మంచిది మరి? లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ మంచిదా, క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ మంచిదా అంటే ఆ దేశానికి సంబంధించిన అవసరాలకు ఆధారంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాలు అనుకోండి, అక్కడ జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇండియా లాంటి ఎక్కువ జనాభా ఉందనుకోండి, ఇక్కడ మనము లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటాము. నెక్స్ట్, ఏ రకమైన ఇక్కడ ప్రధానంగా బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్ అని అంటాం. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన అర్థశాస్త్రంలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. అది ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఇస్తాడంటే ఏ రకమైన వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి అనేది మొట్టమొదటి సమస్య. మనకు మొట్టమొదటి సమస్య ఏంటంటే అర్థశాస్త్రంలో మనం ఏ రకమైన వస్తువులను ఉత్పత్తి చేయాలి. ఇండియా అనుకోండి, ఇండియాలో ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి? మరి మన ఇండియాలో మన ప్రజల అవసరాలకు అనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేయాలి. మన యొక్క అవసరాలు జనరల్గా వినియోగ వస్తువులను ఉత్పత్తి చేయాలా, మూలధన వస్తువులను ఉత్పత్తి చేయాలా అన్నప్పుడు మనకు వినియోగ వస్తువులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, వినియోగ వస్తువులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఏమవుతుందంటే భవిష్యత్ తరాలు దెబ్బతింటాయి. అంటే మూలధన వస్తువులు అనేవి దెబ్బతింటాయి. వినియోగ వస్తువులకు ఇంపార్టెన్స్ ఇస్తే ప్రస్తుత అవసరాలు తీరుతాయి, మన భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాలు తీరుతాయి. కానీ భవిష్యత్తు అనేది అంధకారం అవుతుంది. ఇక్కడ ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి అన్నప్పుడు అక్కడ ఉన్న అవసరాలకు అనుగుణంగా, ఆ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేయాలి. మరి ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి అంటే ఆ దేశం యొక్క డిమాండ్ సప్లైలు నిర్ణయిస్తాయి. ఏ దేశంలో అయినా సరే ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి అన్నప్పుడు డిమాండ్ సప్లైలకు అనుగుణంగా ఉత్పత్తి చేయాలి. మనకు వస్తువులకు డిమాండ్ ఉంటేనే సప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు చలికాలం, ఇది వింటర్లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది? స్వెటర్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అంటే కాలానికి అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ఇక్కడ వస్తువుల యొక్క డిమాండ్ ఏర్పడుతుంటుంది. వింటర్లో ఇప్పుడు ఏసీలకు, తర్వాత కూలర్లకి ఎక్కువ ఉంటుందా? ఉండదు. అదే సమ్మర్లో అయితే ఏసీలు, కూలర్లకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఏ వస్తువులు ఉత్పత్తి చేయాలన్నప్పుడు ఆ సమాజం యొక్క అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయాలి. ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలన్నప్పుడు డిమాండ్కి అనుగుణంగా సప్లై అనేది ఉత్పత్తి చేయాలి. ఏ విధంగా ఈ వస్తు సేవల్ని ఉత్పత్తి చేయాలి? ఇది కూడా ఒక ప్రధానమైన సమస్య. ఏ విధంగా ఉత్పత్తి చేయాలన్నప్పుడు శ్రమ సాంద్రత పద్ధతులు ఉపయోగించాలా, మూలధన సాంద్రత పద్ధతులు ఉపయోగించాలా అనేది ప్రధానమైన సమస్య. శ్రమ సాంద్రత పద్ధతులు అంటే మనము జనాభా ఎక్కువ ఉన్నప్పుడు మన అగ్రికల్చర్ సెక్టర్లో చూడండి, ఇంట్లో 5 ఉన్నారనుకోండి, 5 కూడా 5 ఎకరాల మీద ఆధారపడతారు. అదేవిధంగా ఇంకా ఏం చేస్తుంటాము అంటే శ్రమ సాంద్రత పద్ధతులు అంటే నాగళ్ళతోటి సేద్యం చేయడము, మనుషులతోటి మామూలుగా వరి నాట్లు వేయించడము, కోత గోయించడము, ఈ విధంగా దీన్ని లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్ అంటాం.
మరి క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్ అంటే అదే వ్యవసాయాన్ని ఈరోజు ఆస్ట్రేలియా అయినా చైనా అయినా దేశాన్ని తీసుకోండి. అక్కడ ఆస్ట్రేలియాలో పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని వేల ఎకరాలు సేద్యం చేయాలి అంటే అక్కడ వాళ్ళు ట్రాక్టర్స్ను యూజ్ చేయడము, వరి కోత మిషన్లు యూజ్ చేయడము, ఈ విధంగా అంటే ఈ వస్తువుల్ని ఏ విధంగా ఉత్పత్తి చేయాలి అన్నప్పుడు శ్రమ సాంద్రత పద్ధతుల, మూలధన సాంద్రత పద్ధతుల అనేది ఇక్కడ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూడోది, వస్తువుల్ని ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, ఇది కూడా ప్రధానమైన సమస్య. మరి తయారైన వస్తువులు ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి అనేది, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, ఏదైతే డిమాండ్ ఉంటుందో సొసైటీలో దానికోసం ఉత్పత్తి చేయాలి, సమాజంలో అవసరాలకు అనుగుణంగా. అంటే ఇక్కడ ధనికుల కోసం వస్తువులను ఉత్పత్తి చేయాలా, లేకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం వస్తువులను ఉత్పత్తి చేయాలనేది ప్రధానమైన సమస్య. ఒక టాటా కంపెనీ ఉంది, రిలయన్స్ కంపెనీ ఉంది, వీళ్ళు ప్రధానంగా ఏం ఆలోచిస్తారు, ధనికుల్ని దృష్టిలో పెట్టుకొని వస్తువులను ఉత్పత్తి చేశారనుకోండి, మార్కెట్ దేశంలో ధనికుల జనాభా ఎక్కువ ఉంటుందా, మిడిల్ క్లాస్ జనాభా ఎక్కువ ఉంటుందా? ఒకసారి ఆలోచించినప్పుడు ధనికుల జనాభా తక్కువ ఉంటుంది ఇండియాలో, మిడిల్ క్లాస్ పాపులేషన్ జనాభా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వస్తువులను ఉత్పత్తి చేయాలి అన్నప్పుడు ప్రధానంగా ఉత్పత్తి సంస్థలు, ఉత్పత్తి యాజమాన్యాలు ఏమీ ఆలోచిస్తారు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని, ఈ పాపులేషన్ ఎక్కువగా ఏది ఉంటే అంటే మార్కెట్లో దేనికి డిమాండ్ ఎక్కువగా ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ ఉపయోగిస్తున్నారు అనుకోండి, వినియోగిస్తున్నారు, అప్పుడు ఆ వస్తువులు ఉత్పత్తి చేస్తారు. అదేవిధంగా ఈరోజు సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కళ్ళ చేతిలోకి రావాలి అంటే మార్కెట్లో దీనికి డిమాండ్ బాగా ఉంది. దీనికి డిమాండ్ ఉంది కాబట్టి ఇలాంటి వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి సంస్థలు కూడా ముందుకు వస్తూ ఉంటాయి. ఈ వస్తువుల్ని ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి అన్నప్పుడు కూడా ఇది కూడా ఒక సమస్య. అంటే ధనికుల కోసమా, బీదవారి కోసమా, లేకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమా, ఇది ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఎదుర్కొనే ఇది ఒక సమస్య. నెక్స్ట్, అర్థశాస్త్రం ఒక శాస్త్రంగా సమాజంలోని వ్యక్తులు, సంస్థలు, వస్తు సేవల ఉత్పత్తి, పంపిణీ, వినియోగం వంటి ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని విషయాన్ని అధ్యయనం చేస్తుంది. అర్థశాస్త్రం ప్రధానంగా ఏం అధ్యయనం చేస్తుంది, అర్థశాస్త్రం ప్రధానంగా ఏం అధ్యయనం చేస్తుంది అన్నప్పుడు మనకు సమాజంలోని వ్యక్తుల గురించి అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. అదేవిధంగా సమాజంలో వస్తు సేవల ఉత్పత్తి గురించి అధ్యయనం చేస్తుంది. సమాజంలో ఏ వస్తువులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉత్పత్తి చేస్తున్నారు, వాటి వినియోగం ఎట్లా ఉంది, వాటి పంపిణీ ఎట్లా ఉంది, వాటి ధర ఎట్లా ఉంది, తర్వాత సమాజంలో ఉన్న వర్గాలు ఏంది, అగ్రికల్చర్ సెక్టరు, ఇండస్ట్రియల్ సెక్టరు, సర్వీస్ సెక్టరు, ఈ విధంగా సమాజంలో ఉన్న రంగాలను గురించి కూడా ఇది అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఈరోజు ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే ప్రధానంగా ఏ ఆర్థిక వ్యవస్థనైనా పరిశీలిస్తే 3 సెక్టర్స్ ఉంటాయి: అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. వీటన్నిటి గురించి అంటే సమాజంలోని వ్యక్తులు, అదేవిధంగా వాళ్ళ యొక్క అవసరాలు, వస్తువుల ఉత్పత్తి, వస్తువుల ధరలు, సమాజంలో పేదరికము, నిరుద్యోగిత, ద్రవ్యోల్బణము, వీటన్నిటి గురించి అధ్యయనం చేసేదే ఇక్కడ అర్థశాస్త్రం అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వస్తువుల యొక్క రకాలు ఏంది, టైప్స్ ఆఫ్ గుడ్, ఏమేమి రకాలు ఉంటాయి, ఇది వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు. వస్తువుల్ని ప్రధానంగా మనము 2 రకాలుగా వర్గీకరిస్తాం. అది ఏంటిదంటే ఫ్రీ గూడ్స్, ఎకనామిక్ గూడ్స్, 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఇక్కడ ఫ్రీ గూడ్స్ అంటే ఉచిత వస్తువులు, రెండవది ఆర్థిక వస్తువులు, దీన్ని ఎకనామిక్ గూడ్స్ అంటాం. ఒకసారి పరిశీలిస్తే ఫ్రీ గూడ్స్ చూద్దాం. ఫ్రీ గూడ్స్ అంటే ఇవి ఫ్రీ గూడ్స్ అంటే ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. మనందరికీ తెలుసు ఉచితంగా ఏముంటాయి, సూర్యరశ్మి ఉచితంగా వస్తుంది మనకు. అదేవిధంగా ఇంకా మనకు రోజు తీసుకునే ఒకసారి పరిశీలిస్తే మీరు సూర్యరశ్మి ఉంది, ఈ సూర్యరశ్మి ఫ్రీ గూడే. గాలి, మనం నిత్యం తీసుకునే గాలి, తర్వాత నీరు, వీటిని ఉచిత వస్తువులకు ఉదాహరణగా చెప్తాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా క్వశ్చన్ ఇస్తాడంటే ఈ క్రింది వాటిలో ఉచిత వస్తువు కానిదేది అని ఇస్తాడు. ఉచిత వస్తువు కానిదేది అన్నప్పుడు ఆప్షన్ ఏ గాలి, ఆప్షన్ బి టూత్పేస్ట్, ఆప్షన్ సి సూర్యరశ్మి, ఆప్షన్ డి ఇక్కడ మామూలుగా ఏమిస్తాడు అంటే ఆప్షన్ డి పై 2 అని ఇస్తాడు. ఇక్కడ జనరల్గా మనం ఆలోచించినప్పుడు ఉచిత వస్తువు కానిదేది అన్నప్పుడు ఇక మనం ఏదైతే ఉపయోగిస్తామో టూత్పేస్ట్ అనేది తీసుకున్నాం. ఈ టూత్పేస్ట్ అనేది ఉచిత వస్తువు కాదు. ఉచిత వస్తువులకి ఇంపార్టెన్స్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఉండదు, అంటే వ్యయం అనేది ఉండదు, ఉత్పత్తి వ్యయం ఉండదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఏ వస్తువులకైతే వ్యయం ఉండదో, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉండదో దాన్ని ఉచిత వస్తువుగా పరిగణిస్తూ ఉంటాము. అదేవిధంగా
ఉచిత వస్తువులు అంటే ఏంది? మనము గాలి, సూర్యరశ్మి, నీరు వీటిని ఉచిత వస్తువుగా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ రావచ్చు, ఈరోజు గాలి ఉంది, గాలి అనేది పరిస్థితిని బట్టి కాలాన్ని బట్టి కూడా మారుతుంది. ఇప్పుడు హాస్పిటల్లో గాలి అనుకోండి, ఆక్సిజన్, హాస్పిటల్లో గాలి అనేది ఆర్థిక వస్తువు అవుతుంది. అదేవిధంగా మనము హోటల్కి వెళ్ళాం, హోటల్కి వెళ్ళినప్పుడు నీరు అనేది ఏమవుతుంది? ఇక్కడ ఉచిత వస్తువే కానీ హోటల్లో అది ఏమవుతుంది? ఆర్థిక వస్తువుగా మారుతుంది. అంటే స్థలాన్ని బట్టి, కాలాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి కొన్నిసార్లు ఏమవుతుంటే ఉచిత వస్తువులు ఆర్థిక వస్తువులుగా మారడానికి అవకాశం ఉంది. మానవుని చేత నిర్మితమైన వాటిని ఏమంటామంటే ఆర్థిక వస్తువులు అంటాం. డిమాండ్ కంటే సప్లై తక్కువగా ఉంటుంది. దేనికి? ఆర్థిక వస్తువులకు డిమాండ్ కంటే సప్లై తక్కువగా ఉంటుంది. అదే ఉచిత వస్తువులకు ఏముంటుంది? డిమాండ్ ఎక్కువగా, ఉచిత వస్తువులకి సప్లై ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ తక్కువగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఉచిత వస్తువులకేమో డిమాండ్ ఎట్లా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది, సప్లై ఎక్కువగా ఉంటుంది. అదే మామూలుగా ఆర్థిక వస్తువులు అనుకోండి, ఆర్థిక వస్తువులకి ఇక్కడ డిమాండ్ కంటే సప్లై తక్కువగా ఉంటుంది. వీటిని పొందడానికి ధర చెల్లించవలసి ఉంటుంది. దేన్ని? ఆర్థిక వస్తువుల్ని పొందడానికి ధర చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఆర్థిక వస్తువుల్ని మళ్ళీ తిరిగి 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఆర్థిక వస్తువుల్ని తిరిగి 3 రకాలుగా. ఒకటి వినియోగ వస్తువులు, రెండోది ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు, మూడోది మాధ్యమిక వస్తువులు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం. వీటిని గురించి ఒకసారి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే వినియోగ వస్తువులు. వినియోగ వస్తువులకు ఉదాహరణ ఏందని ఎగ్జామ్లో అడగవచ్చు. వినియోగ వస్తువులకు ఉదాహరణ ఏంటంటే నిత్యం మనం ఉపయోగించేవి, టూత్పేస్టు, పెన్ను, పుస్తకము, ఇట్లాంటివన్నీ వినియోగ వస్తువులు. అదేవిధంగా ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులకు ఉదాహరణ ఏంటిది? ట్రాక్టరు, యంత్ర పరికరాలు, ఇవి ఉత్పాదక వస్తువులకు, భవనాలు, ఇవన్నీ ఉత్పాదక వస్తువులకు ఇంపార్టెంట్. మూడోది మాధ్యమిక వస్తువులు. మాధ్యమిక వస్తువులకి ఏంటంటే మాధ్యమిక వస్తువు అంటే ఏంటంటే మామూలుగా అది పూర్తిగా తయారు కాదు, పూర్తిగా తయారు కాని వాటిని మాధ్యమిక వస్తువులు లేకుంటే ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాము. ఈ ఇంటర్మీడియట్ గూడ్స్ని ఎక్కడ పరిగణించము అంటే జాతీయ ఆదాయపు లెక్కల్లో ఈ ఇంటర్మీడియట్ గూడ్స్ని పరిగణించము. ఎగ్జాంపుల్ కూడా మనకి అడగవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే పెనం మీది రొట్టె, ఇది మాధ్యమిక వస్తువుకు ఉదాహరణ. అదేవిధంగా మనకు వరి ఉంది, వరి ధాన్యం ఉంది. ఈ వరి ధాన్యం అనేది మనం ఉపయోగిస్తామా? ఉపయోగించాం. ఇది మాధ్యమిక వస్తువుకి ఉదాహరణగా చెప్తూ ఉంటాం. నెక్స్ట్, అదేవిధంగా సార్వజనిక వస్తువులు. సార్వజనిక వస్తువులు అంటే ఎంతమంది ఉపయోగించినా కానీ పరిమాణం తగ్గని వస్తువుల్ని సార్వజనిక వస్తువులు అంటాం. ఈ సార్వజనిక వస్తువులు ప్రభుత్వం చేత తయారు చేయబడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రోడ్లు, అదేవిధంగా రోడ్లు, తర్వాత పార్కులు, వీధి దీపాలు, ఇవన్నీ సార్వజనిక వస్తువులుగా చెప్పవచ్చు. అదేవిధంగా రక్షణ రంగము, మన యొక్క మిలిటరీ, ఈ మిలిటరీని కూడా సార్వజనిక వస్తువులు. సంఘంలోని వ్యక్తులందరూ ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉండే వస్తువుల్ని పబ్లిక్ వస్తువులు అంటాం. పబ్లిక్ వస్తువులు అంటే ఏంటంటే మనమందరం ఉపయోగించుకుంటాం. రోడ్లు ఉన్నాయి, రోడ్లు అందరం ఉపయోగిస్తుంటాం. అదేవిధంగా పార్కులు ఉన్నాయి, పార్కులు కూడా అందరం ఉపయోగించుకుంటుంటాం. వీటిని పబ్లిక్ గూడ్స్ అని చెప్తూ ఉంటాం. ఈ వస్తువుల ఉత్పత్తికి కొంత వ్యయం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్క్కి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఈ వస్తువుల ఉత్పత్తికి కొంత వ్యయం అవుతుంది. ఇది ప్రభుత్వమే చేస్తుంటుంది కొన్నిసార్లు. అదేవిధంగా ప్రైవేటు వస్తువులు, ఇంకో రకం ఏంటంటే ప్రైవేట్ వస్తువులు అంటే మార్కెట్లో ధర చెల్లించి వాటిని ప్రైవేట్ వస్తువులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఫోన్ కొనుక్కోవాలి, సెల్ ఫోన్ అనేది ప్రైవేట్ వస్తువు, పెన్ అనేది ప్రైవేట్ వస్తువు. అంటే ధర చెల్లించి కొనే వాటిని ప్రైవేట్ వస్తువులు అంటాం. ఈ ప్రైవేట్ వస్తువులకి క్రయ విక్రయ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. అంటే అమ్మకాలు కొనుగోళ్ళు అనేవి ఉంటాయి, వీటిని ప్రైవేట్ వస్తువులు అంటాం. అమ్మకాలు కొనుగోళ్ళు ఉంటాయి, అవి ప్రైవేట్ వస్తువులు. అదేవిధంగా సంపద అంటే అర్థశాస్త్రంలో ఆర్థిక వస్తువులన్నింటినీ కూడా సంపదగానే పరిగణిస్తాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే ఈ క్రింది వాటిలో సంపద లక్షణం కానిదేది అని వస్తుంది. సంపద లక్షణం కానిదేది అన్నప్పుడు మనకేం కావాలి? సంపద లక్షణాలు తెలవాలి. ఒకటి, సంపద అంటే ప్రయోజనం ఉండాలి, ప్రయోజనం ఉన్న వాటిని సంపద అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు అనేది సంపద. లేకుంటే ఒక ఇల్లు ఉంది, ఒక ప్లాట్ ఉంది, బంగారం ఉంది, వీటి ద్వారా మనకేమవుతుంది? ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా కొరత, సంపద యొక్క మరొక లక్షణం ఏంటంటే కొరతగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం ఎట్లా ఉంటుంది? కొరతగా ఉంటుంది. అదేవిధంగా ప్లాట్లు, ఇండ్లు, ఇవన్నీ కొరతగా ఉంటాయి. సంపద యొక్క లక్షణాలు ఏంటంటే వాటికి యూటిలిటీ ఉండాలి, తర్వాత కొరతగా ఉండాలి, ఉచిత వస్తువులాగా ఎక్కువగా ఉండకూడదు. నెక్స్ట్, అదేవిధంగా వినిమయ విలువ ఉండాలి.
సంపదకు మరి ఒక లక్షణం ఏంటంటే వినిమయ విలువ. ఒకరి నుంచి మరి ఒకరికి వినిమయ విలువ మారడానికి, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి. ఇల్లు ఉంది, ఇల్లు ఈరోజు మన పేరు మీద ఉందనుకోండి, మనం వేరే వాళ్ళకి అమ్మగలుగుతాంగా. ఆ ఇల్లు, ప్లాట్లు, బంగారము వీటన్నిటికీ వినిమయ విలువ ఉంటుంది. అదేవిధంగా బదిలీ చేయడానికి వీలు ఉండడం, ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా వీలు ఉండడం. ఈ క్రింది వాటిలో సంపద కానిదేదని కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అంటే మూడేమో సంపదకు సంబంధించిన ఇస్తుంటాడు, ఇంకోటి కానిదేదని కూడా ఇస్తుంటాడు. నెక్స్ట్ మనము అదేవిధంగా భౌతిక రూపంలో ఉండే వాటిని దృశ్య సంపద అంటాం. దృశ్య సంపద అంటే కంటికి కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండ్లు, ప్లాటు, బంగారము వీటన్నిటిని దృశ్య సంపదగా చెప్తూ ఉంటుంటాం. ఎగ్జామ్లో ఇట్లా కూడా అడగవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా సంపదను కొన్ని రకాలుగా వర్గీకరించవచ్చు. ఏంటంటే వ్యక్తిగత సంపద, ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించిన వాటిని వ్యక్తిగత సంపద అంటాం. వ్యక్తిగత సంపద అంటే కారు, ఇల్లు ఇట్లాంటి వ్యక్తిగత సంపద. అదేవిధంగా జాతీయ సంపద, జాతీయ సంపద అంటే దేశంలోని ప్రజలందరికీ ఉపయోగపడితే దాన్ని జాతీయ సంపద అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి, ఇవి జాతీయ సంపదగా చెప్తుంటాం. నెక్స్ట్ అదేవిధంగా అంతర్జాతీయ సంపద. అంతర్జాతీయ సంపద అంటే ఏంటంటే అంతర్జాతీయంగా ప్రపంచం మొత్తానికి సంబంధించిన వాటిని అంతర్జాతీయ సంపద అంటాం. పర్యావరణం ఉంది, తర్వాత వాటర్ ఉంది, అంతర్జాతీయ నదులు ఉంటాయి, సరస్సులు ఉంటాయి, ఇవన్నీ అంతర్జాతీయ సంపదగా మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఆదాయం. ఆదాయం అంటే ఏంటంటే సంపదకు ఆదాయానికి తేడా ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు. ఆదాయానికి మూలమేంది? సంపద. సంపదకు ఆదాయానికి, ఆదాయం అనేదేమో ఫ్లో మారుతూ ఉంటుంది. అదేవిధంగా సంపద అనేది స్టాక్. ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సంపదనేమో స్టాక్, ఆదాయమేమో ప్రవాహము. ఆదాయము ప్రవాహం. ఇక్కడ ఆదాయానికి మూలమేంది అంటే మళ్ళీ సంపదనే. సంపద ఒక విలువ, సంపద ద్వారా ఆదాయం ప్రవాహ రూపంలోకి వస్తుంది. అంటే మనము ఒక ఫ్యాక్టరీ పెట్టాం, ఫ్యాక్టరీ కట్టాలి అంటే ఇల్లు, భూమి కావాలి, యంత్ర పరికరాలు కావాలి, అదేంటిది? సంపద. మరి దాని ద్వారానే ఒక 50 మందికి ఉపాధి అవకాశం కల్పించాం. 50 మందికి ఉపాధి అవకాశం కల్పిస్తే 50 మందికి ఏమవుతుంది? ఆదాయం వస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ ప్రతి ఆర్థిక వ్యవస్థకు ఆదాయం అనేది కుటుంబాల నుంచి వ్యాపార సంస్థలకు, వ్యాపార సంస్థల నుంచి కుటుంబాలకు ప్రవహిస్తుంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఈ ఆదాయము ఎట్లా వస్తుందంటే రంగాలుగా ఉంటుంది. గృహ రంగము, వ్యాపార రంగం అని ఉంటుంది. ఈ గృహ రంగం నుంచి వ్యాపార రంగానికి, వ్యాపార రంగం నుంచి గృహ రంగానికి ఆదాయం అనేది ప్రవహిస్తుంటుంది. దీన్నే చక్రీయ ప్రవాహం అని చెప్తాం. జాతీయ ఉత్పత్తిని ఉపయోగించే కుటుంబాలు ఉత్పాదక వనరులు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గృహరంగం ఉంది, మనకు భూమి, శ్రమ, మూలధనం, యజమానులు. దీన్ని ఏమంటాము అంటే ఉత్పత్తి కారకాలు అని కూడా చెప్తుంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్పత్తి కారకాలు అంటే ఏమిటి అని కూడా అడగవచ్చు. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన వీటిని జాతీయ ఉత్పత్తి అని చెప్తుంటాం. ఉత్పత్తి చేయడానికి ఈ వనరులు కుటుంబాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వస్తువుని ఉత్పత్తి చేయాలన్నా కానీ ఎవరు కావాలి? ఈ 4 ఉత్పత్తి కారకాలు కావాలి. భూమి కావాలి, శ్రమ కావాలి, మూలధనం కావాలి. మరి ఇవి ఎవరు అందిస్తారు? గృహరంగం అందిస్తూ ఉంటుంది, అంటే కుటుంబాలు అందిస్తూ ఉంటుంది. మరి ఎవరికి అందిస్తాయి? వ్యాపార సంస్థలకు, ఎవరైతే ఫ్యాక్టరీలు పెట్టారో వాళ్ళకి తమ సేవల్ని విక్రయిస్తూ ఉంటారు వీళ్ళు. అయితే మనకి ఈ సేవల్ని విక్రయించడం ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన ఉంది. వీటికి ప్రతిఫలంగా ఏమొస్తాయి? బాటకము, వేతనము, వడ్డీ, లాభాలు వస్తాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. భూమికి ప్రతిఫలంగా ఏమొస్తుంది? బాటకము. శ్రమకు ప్రతిఫలంగా ఏమొస్తుంది? వేతనాలు. మూలధనానికి ప్రతిఫలంగా ఏమొస్తుంది? వడ్డీ. తర్వాత వ్యవస్థాపనకు ప్రతిఫలంగా లాభాలు. ఈ విధంగా గృహరంగం నుంచి వ్యాపార రంగానికి, వ్యాపార రంగం నుంచి గృహరంగానికి ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రవహించడాన్ని చక్రీయ ఆదాయ ప్రవాహం అని కూడా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ప్రయోజనం. ప్రయోజనం అంటే ఏంటంటే మానవుని కోరికను తీర్చే శక్తి కలిగి లేదా తృప్తిపరచడాన్నే ప్రయోజనం అంటాం. ప్రయోజనం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రకరకాల కోరికలు ఉంటాయి. ఈ ఆకలి అవుతుందండి, బాగా ఆకలి అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాం? ఒక హోటల్కి వెళ్ళి ఇడ్లీ తిన్నాం. ఈ ఇడ్లీ తినడం ద్వారా మన కోరికను తృప్తిపరచుకున్నాం. అంటే ఇక్కడ ప్రయోజనం వచ్చిందో అది ఇడ్లీ ద్వారా ప్రయోజనం వచ్చింది. మానవుని యొక్క కోరికలు దేనికైతే తీర్చగలిగే శక్తి ఉంటుందో దానికి ప్రయోజనం ఉంది అంటారు. ఈ ప్రయోజనానికి సంబంధించి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడు అంటే ఈ క్రింది వాటిలో ప్రయోజనం యొక్క లక్షణం కానిదేది అని కూడా అడగవచ్చు. మానవుని యొక్క కోరికను తీర్చే శక్తి ఉంటే దానికి ప్రయోజనం ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ప్రయోజనాన్ని మనం కొలవచ్చు.
ఈ మనకు ప్రయోజనాన్ని ఎట్లా కొలవచ్చు అంటే మామూలుగా ఇక్కడ ఆర్డినల్ కార్డినల్ అనే రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కార్డినల్ ప్రయోజనము, ఆర్డినల్ ప్రయోజనం. కార్డినల్ ప్రయోజనం అంటే సంఖ్యా రూపంలో కొలవడము. ఆర్డినల్ ప్రయోజనం అంటే ఇక్కడ మామూలుగా సంఖ్యా రూపంలో లేకపోవడాన్ని అంటే ప్రిఫరెన్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా చెప్తుంటాం. ప్రయోజనం అన్నది ఒక మానసిక భావన. ప్రయోజనానికి భౌతిక స్వరూపం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎంత ప్రయోజనం వచ్చిందంటే మనం చెప్పలేం. మనకు అదేంది సినిమా చూడాలి అని ఉంది. సినిమా చూస్తే మనకేమవుతుంది, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎంత ప్రయోజనం వచ్చిందంటే చెప్పలేస్తామా? సినిమా చూసిన తర్వాత చెప్పలేం. అది ఒక మానసిక భావన, భౌతిక స్వరూపం అనేది ఉండదు. వినియోగదారుడు మాత్రమే వస్తువును పొందిన తర్వాత ప్రయోజనాన్ని నిర్ణయించగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫీ తాగాడు, చాలా బాగుంది అని చెప్తాడు, కానీ ఎన్ని యూనిట్ల ప్రయోజనం వచ్చిందంటే ఇక్కడ చెప్పలేడు. అంటే ఇక్కడ ప్రయోజనాన్ని నిర్ణయించేది ఎవరు అంటే ఎవరైతే వినియోగదారుడు ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ నిర్ణయించగలుగుతాడు. నెక్స్ట్ అదేవిధంగా పొగ తాగని వారికి ఒక సిగరెట్ ప్యాకెట్ నుండి పొందే ప్రయోజనం శూన్యం. అదే పొగ తాగే వారికి ఆ సిగరెట్ ప్యాకెట్ నుండి చాలా ప్రయోజనం అనేది ఉంటుంది. ఈ విధంగా చెప్పగలుగుతూ ఉంటాడు. అదేవిధంగా ఉపయోగిత విలువ. మానవుని యొక్క కోరికలను తీర్చగలిగే వస్తువు గల శక్తిని ఉపయోగిత విలువ ఉందంటారు. ఉపయోగిత విలువ అంటే మనకు ఒక వస్తువును ఉపయోగించడం ద్వారా టూత్పేస్ట్ వల్ల ఉపయోగం ఉంటుంది. పెన్ను, బుక్స్, పేపరు, ఈ విధంగా టీవీ, వీటిని ఏం చేస్తున్నాం, మనం ఉపయోగిస్తున్నాం. మానవుని యొక్క కోరికలను తీర్చగలిగే వాటిని ఇక్కడ తీర్స్తే వాటి వల్ల వచ్చేదాన్ని ఉపయోగిత విలువ అంటాము. నెక్స్ట్ అదేవిధంగా వినిమయ విలువ. ఒక వస్తువును వినిమయం చేసినప్పుడు దానికి ప్రతిఫలంగా పొందగలిగే దాన్ని ఇక్కడ ఏమంటామంటే వినిమయ విలువగా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ పండు ఇచ్చామనుకోండి, ఒక యాపిల్ పండుకి ఎన్ని పుస్తకాలు ఇస్తాం? ఒక యాపిల్ పండు = 10 పుస్తకాలు అన్నాం అనుకోండి. ఈ విధంగా అంటే ఒక దాని నుంచి మరి ఒక రూపంలోకి లేకుంటే ద్రవ్య రూపంలో కూడా చెప్పవచ్చు. ఒక యాపిల్ పండు ధర 50 రూపాయలు లేకుంటే 20 రూపాయలు. ఒక వస్తువుని వినిమయం చేసినప్పుడు దానికి పొందగలిగే దాన్ని ఏమంటామంటే విలువగా చెప్తుంటాం. ఈ విలువనే మన అర్థశాస్త్రంలో ధర అని చెప్తుంటాం. అదేవిధంగా వినిమయ విలువ. కొన్ని రకాల వస్తువులకు ఉపయోగిత విలువ లేకపోయినా కానీ మారకం విలువ అధికంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వజ్రాలు, బంగారం ఇవి ఉన్నాయి. ఈ బంగారం, వజ్రాలని మనం తినలేస్తామా? తినలేం. దానికి ఉపయోగిత విలువ ఉండదు, కానీ దానికి మారకం విలువ ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని రకాల వస్తువులకి మారకం విలువ ఉంటుంది, మారకం విలువ అధికంగా ఉంటుంది, కానీ ఉపయోగిత విలువ ఉండదు. నెక్స్ట్ ఈ విధంగా ఉత్పాదకాలు, ఉత్పత్తి ప్రవాహము, ఆదాయం, వ్యయం అనే రెండు రకాల ద్రవ్య ప్రవాహం ఎప్పుడు సమానం కావాలి. అంటే ఉత్పాదకాలు, ఉత్పత్తి అంటే ఇక్కడ ఉత్పాదకాలుగా మనం ఏం ఉపయోగిస్తాము, ఉత్పత్తి ఏమొస్తుంది, ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. దీన్ని ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తి, ఇప్పుడు టీ కావాలి, టీ అనేది ఉత్పత్తి. మరి దానికి ఉత్పాదకాలుగా ఏం వాడుతున్నాము? షుగరు, పాలు, టీ పొడి, వీటన్నిటిని ఇక్కడ ఉత్పత్తిగా వాడుతుంటాం. ఈ రెండు ఎప్పుడు సమానం. అదేవిధంగా ఆదాయం, వ్యయం కూడా ఈ రెండు ఎప్పుడు సమానం అవుతుండాలి. ఈ రెండు సమానం అవుతుండాలి. ఆదాయం అనేది వ్యాపార సంస్థల నుండి కుటుంబాలకు, కుటుంబాల నుండి వ్యాపార సంస్థలకి ప్రవహిస్తుంటుంది. దీన్నే చక్రీయ ఆదాయ ప్రవాహం అని చెప్తుంటాం. చక్రీయ ఆదాయ ప్రవాహం. ఇక్కడ ఆర్థిక వ్యవస్థను రెండు రకాలుగా వర్గీకరించాం. ఒకటేమో వ్యాపార రంగము, రెండోది గృహ రంగంగా వర్గీకరించాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము వ్యాపార రంగం ఏం చేస్తుంది అంటే వస్తువులను తయారు చేస్తుంది. పెన్నులు, పుస్తకాలు తయారు చేసింది. వీటిని ఎవరికి అమ్ముతుంది? గృహ రంగానికి అమ్ముతుంది. అమ్మితే వాళ్ళకి ఏమైందంటే వ్యాపార రంగానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా గృహ రంగం ఏం చేస్తుంది? ఉత్పత్తి కారకాలని అమ్ముతుంటుంది. ఉత్పత్తి కారకాలని ఎవరికి అమ్ముతుంది? వ్యాపార రంగాలకు అమ్ముతుంటుంది. వ్యాపార రంగాలకు అమ్మడం ద్వారా ఉత్పత్తి కారకాలు ఇక్కడ భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనానికి వడ్డీ, తర్వాత వ్యవస్థాపనకు లాభం. ఈ విధంగా వ్యాపార రంగం నుండి గృహ రంగానికి, గృహ రంగం నుండి వ్యాపార రంగానికి ఈ విధంగా ప్రవహించడాన్ని మనం ఏమంటామంటే చక్రీయ ఆదాయ ప్రవాహం అని చెప్తూ ఉంటాము. వినిమయం విలువ ఇక్కడ అంటే గృహ రంగము, వ్యాపార రంగం అని రెండు రంగాలు ఉన్నాయి. ఈ వ్యాపార రంగం నుండి గృహ రంగానికి, గృహ రంగం నుండి వ్యాపార రంగానికి వస్తుంటాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వస్తు సేవలు అమ్మితే ఎవరికి ఆదాయము, వస్తు సేవలను అమ్మితే ఎవరికి ఆదాయం వస్తుంది? వ్యాపార రంగానికి వస్తుంది. ఎవరికి ఖర్చు? గృహ రంగానికి ఖర్చు. అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గృహ రంగం ఉంది. ఈ గృహ రంగం ఏం చేస్తుంది? ఉత్పత్తి కారకాల సేవలను అమ్ముతుంటుంది. ఎవరికి అమ్ముతుంది? వ్యాపార రంగానికి అమ్ముతుంది. వ్యాపార రంగం నుంచి ఏం మనకు వస్తాయి? బాటకము, వేతనము, తర్వాత వడ్డీ, లాభం. ఈ విధంగా ఒక రంగం నుండి మరి ఒక రంగానికి ఈ విధంగా ప్రవహించడాన్ని చక్రీయ ఆదాయ ప్రవాహం అంటాం.
మనము అర్థశాస్త్రంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం మీద మనకు క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎట్లా వస్తుంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపార రంగం ఉంది. ఈ వ్యాపార రంగం నుంచి గృహ రంగానికి ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఆదాయం తర్వాత గృహ రంగం నుంచి వ్యాపార రంగానికి ఆదాయం ఎట్లా వస్తుంది. ఇక్కడ 2 రంగాలు మాత్రమే తీసుకున్నాం, కానీ మనం జనరల్గా వ్యాపార రంగము, గృహ రంగము, అదేవిధంగా ఇంకా వివిధ రంగాలుగా తీసుకుంటాం, కానీ మనకి ఇక్కడ అవసరం లేదు. చక్రీయ ఆదాయ ప్రవాహంలో 2 రంగాలే వస్తుంటాయి. దీని తర్వాత మనము అర్థశాస్త్రంలో విలువ అనే పదానికి వినిమయ విలువ అనే అర్థం ఉంది. అంటే ఒక వస్తువుని మరి ఒక వస్తువుతోటి పోల్చడాన్ని, ఇక్కడ చెప్పడాన్ని వినిమయము అని చెప్తుంటాం. వినిమయం ఒక వస్తువు యొక్క విలువ ఒక వస్తువు యొక్క విలువని దేంట్లో మనం చెప్తుంటాము అంటే, వినిమయ విలువ అంటే ధరగా తీసుకుంటాం, అంటే ద్రవ్య యూనిట్లో తీసుకుంటాం. ప్రధానంగా పూర్వకాలంలో అయితే ఎట్లా చెప్పేది అంటే వస్తుమారక పద్ధతి ఉండేది. అప్పుడు బార్టర్ సిస్టమ్ అంటాం, వస్తుమారక పద్ధతి. అంటే అప్పుడు ఆ పూర్వకాలంలో ఒక వస్తువునిచ్చి మరొక వస్తువుని తీసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి వరి ధాన్యం అవసరం అయితే అతడు ఏం చేసేవాడు, తన దగ్గర ఉన్న ఆవులు, మేకలు వేరే వాళ్ళకి ఇచ్చి అతడు వరి ధాన్యాన్ని తీసుకునేవాడు. అంటే బార్టర్ సిస్టమ్ అప్పుడు అమల్లో ఉండేది. ఆధునిక కాలంలో ఈ బార్టర్ సిస్టమ్ అనేది, ఎందుకంటే మానవుని యొక్క కోరికలు అనంతాలని చెప్పాము, మానవుని యొక్క అవసరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇది బార్టర్ సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి, వస్తు మార్పిడి పద్ధతిలో చాలా లోపాలు ఉన్నాయి. దాన్ని అంటే వస్తు మార్పిడి పద్ధతిలో ఎట్లా ఉంటాయంటే, ఒక మేక ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఆవులు అన్నప్పుడు అక్కడ లెక్కించడం చాలా కష్టం. ఆర్థిక వ్యవస్థలో అప్పుడు పూర్వకాలంలో చాలా తక్కువ వస్తువులే మాత్రమే ఉండేవి, మానవుని యొక్క అవసరాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఆధునిక కాలంలో కొన్ని వేల రకాల వస్తువులు ఉన్నాయి. ఈ వేల రకాల వస్తువులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇక్కడ మనం లెక్కించడం తక్కువ. కాబట్టి దీని స్థానంలో ధర అనేది వచ్చింది, ద్రవ్యం అనేది వచ్చింది. ఒక వస్తువు విలువని ఒక ప్రామాణిక యూనిట్లో చెప్పడాన్ని ఇక్కడ ధర అంటాం. ఒక వస్తువు అంటే పాలు ఉంది, పాల ధరని ఎట్లా చెప్తాం మనము, 1 లీటర్ పాలు ఈజ్ ఈక్వల్ టు 50 రూపాయలు, ఒక పెన్ ఈజ్ ఈక్వల్ టు 10 రూపాయలు. అంటే ఒక వస్తువు విలువను ద్రవ్య రూపంలో చెప్తే దాన్ని ధర అంటాము. ఒక పెన్ను 10 రూపాయలకు వినిమయం చెందితే ఆ వస్తువు ధర 10 రూపాయలు అని చెప్తాం. ఇక్కడ వినిమయం ఏ రేట్లో అయితే వినిమయం చెందుతుందో దాన్ని ధర అని చెప్తుంటాము. ఇది మనకు అర్థశాస్త్రంలో మనం ఇంతసేపు ఏం నేర్చుకున్నాము అంటే, అర్థశాస్త్రం అంటే ఏంది, అర్థశాస్త్రం అర్థం ఏంది, అదేవిధంగా వస్తువులు అంటే ఏంది, ఉచిత వస్తువులు అంటే ఏంది, ఆర్థిక వస్తువులు అంటే ఏంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఉచిత వస్తువులకు ఉదాహరణ ఏంది అని అడగవచ్చు. ఉచిత వస్తువులకి ఏముంటుందంటే, ఉచిత వస్తువులకి ఉపయోగిత విలువ ఉంటుంది కానీ వినిమయ విలువ ఉండదు. అదే ఆర్థిక వస్తువులకి ఏముంటుంది, ఉపయోగిత విలువ ఉంటుంది, వినిమయ విలువ ఉంటుంది, ఈ 2. అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఎట్లా అడగవచ్చు అంటే, పబ్లిక్ గూడ్స్ అంటే ఏంది, ప్రైవేట్ గూడ్స్ మధ్య తేడా ఏంది. ప్రైవేట్ గూడ్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించిన వాటిని ప్రైవేట్ గూడ్స్ అంటాం. పబ్లిక్ గూడ్స్ అంటే అందరూ ఉపయోగించినా కానీ అది తరిగిపోని వాటిని పబ్లిక్ గూడ్స్గా చెప్తుంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే రోడ్లు ఇట్లాంటివి. ఈ విధంగా మనం చెప్తుంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రీవియస్ బిట్స్ని, ఈ చాప్టర్ మీద ఉన్న వాటిని ఒకసారి పరిశీలిస్తూ మనము గనక బాగా సాధన చేస్తే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది.